జీవుడు దేహంతో కలిసి ప్రపంచ విషయాలతో సంబంధం పెట్టుకొని నేను, నాది అనే భావంతో ఉంటాడు. నానా యాతనలు పడుతూ విముక్తికై చూస్తాడు. దీనికంతకు కారణం జీవునికి తాను అసలు పరబ్రహ్మ నుంచి విడి అనే భావం కలగడమే. దేహం జడం, దాన్ని నడిపేది ఆత్మశక్తి. ఆ శక్తి అన్నిటిలో, అన్ని కాలాల్లో ఒకటిగా సాక్షిగా ఉంది. అసలు ఉన్నది ఆ ఆత్మ ఒక్కటే. అదే ఈ జగత్కు చిద్వస్తువు, అంటే సత్ లేక చైతన్యం. ఆ సత్ యొక్క ప్రకాశమే చిత్. సత్ యొక్క స్వభావం ఆనందం. ఆ మూడు కలిసి సచ్చిదానందం. కానీ అంతా ఒకటే ఆత్మ. ఆ ఆత్మశక్తి లేకపోతే దేహం ఉత్త అర్థం లేని చట్రం. ఆ దేహం నాశనమయ్యేది. కానీ ఆ దేహం నేను అనదు. అలాగే ఆత్మకు నేను అనవలసిన పని లేదు. అయితే ఈ నేను ఏమిటి, అది ఎట్లా, ఎక్కడ నుంచి పుట్టింది అని యోచిస్తే చైతన్య శక్తి రూపమైన ఆత్మకు జడ దేహానికి మధ్య నిరంతరం నేను నేను అంటున్నదే అహమిక. అదే అంటే జీవుడే అహం అన్నమాట. ఆ అహం మొదటి నుంచి మనలో గట్టిగా లోతుగా పాతుకొని ఉంటుంది. అది నిరంతరం శ్రమించి బాధపడి నలిగి తనకో ప్రత్యేక స్థానం, తన కాళ్లపై తాను నిలిచే శక్తి సామర్థ్యం సంపాదించుకుంటుంది. అనంత చైతన్య సాగరంలోంచి లేచిన జీవుడు నీటి బుడగ అనే అద్దె కొంపలో తాత్కాలికంగా అద్దెకు దిగుతాడు. ఆ జీవుని వెంట ఎప్పుడూ ఒక నౌకరు ఉంటాడు. అతడే ప్రాణం. ఆ ప్రాణం చేతనా పూర్ణం. జడదేహానికి చైతన్యాన్ని ఇచ్చేది ఆ ప్రాణమే. ఆ నౌకరు ఇంటిని రాత్రింబవళ్ళు శ్రద్ధగా కంటికి రెప్పలాగా క్షణం ఏమరకుండా కావలి కాస్తూ ఉంటాడు. నమ్మిన బంటు వంటి ప్రాణం తన ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడనే ధైర్యంతో అద్దె కొంపలో చేరిన జీవుడు అనేక ఆటలాడతాడు. అందుచేత ఆ జీవుడు తన జీవిత కాలంలో సగభాగం నిద్రలోనే గడుపుతాడు. జీవుడు ఇంటిని నౌకరైన ప్రాణానికి అప్పగించి నిద్రపోయినట్లు నిద్రపోయి స్వస్థలం చేరి సుఖంగా ఉంటాడు. ప్రాణం ఒక్కటే ఇంటిని అనగా దేహాన్ని అంటిపెట్టుకొని కావలి కాస్తూ ఉంటుంది. జీవుడు ఎక్కడ ఎట్లా ఉన్నా ప్రాణం మాత్రం ఇతరులు ఎవరిని తన ఇంట్లో ప్రవేశించనియ్యదు. కానీ ఒక్కోసారి నౌకరు ఏమరపాటున ఉంటాడని, అటువంటి సమయాల్లో ఇతరులెవరో ఆ ఇంట్లో చొరబడతారని, చొరబడి నానా హంగామా చేస్తారని అంటారు. జీవుడు ప్రస్తుతం ఉంటున్న అద్దె కొంప నచ్చకపోతే ఏదో ఒక వంక చూపి ఇల్లు ఖాళీ చేసి ముందు నౌకర్ని బయటికి పంపి తాను తీరికగా తప్పుకుంటాడు. ఆ అద్దె కొంపలోంచి వెళ్ళిన జీవుడు మహాసాగరంలో నిలవలేక అలవాటు చొప్పున కాని, పాత వాసనల ఫలితంగా కాని వేరొక కొంప అద్దెకు తీసుకుంటాడు. అక్కడ అంతే. ఆ విధంగా జీవుడు అనేక కొంపలు మారి చివరికి స్వస్థలం చేరుకుంటాడు. జీవుడు గాఢ నిద్రలో హృదయంలోనూ, మెలకువలో మేధస్సులోనూ ఉంటాడంటారు. నువ్వు పరిమితమైన నీటి బుడగవు కావు, అపరిమితమైన ఆత్మవు అని గురువు తెలియజెప్పినప్పుడు జీవుడు గుర్తించి ప్రత్యేక వ్యక్తిత్వం వైపు మొగ్గడం తగ్గిస్తాడు. ఆ సత్యాన్ని తెలుసుకోవడమే తాను అదిగా ఉండటం. అంటే అసలు పరబ్రహ్మగా, విశ్వ చైతన్యంగా, శక్తిగా, ఆత్మగా నిలవడం. దాన్నే ఆత్మ సాక్షాత్కారం అంటారు. అంటే నువ్వుగా ఉండటం.